ఈ రోజు మన ప్రియతమ నాయకులు కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి వేడుకలను బద్వేల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పగడాల నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం నరసింహ మాట్లాడుతూ అతి చిన్న వయస్సులో పీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర రెడ్డి గారు పలుమార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్ మరియు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలతో రైతు రుణమాఫీ చేశారు. డ్వాక్రా రుణమాఫీ, జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులు కట్టడం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 మరియు 104లు, రైతులకు ఉచిత కరెంటు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేశారని వారు కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పగడాల నరసింహ, జిల్లా ప్రధాన కార్యదర్శి యు అచ్యుతారాజు, బద్వేల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబవరం సుధాకర్ రెడ్డి, గోపవరం మండల అధ్యక్షులు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా ఆ మహానేతను మనము ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆయన మహానేతగా ఈ రాష్ట్ర ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో గొప్ప మహానేతగా ఎదిగి ప్రజలకు ఆయన పెట్టేటువంటి పథకాలు ఈనాటికి అవి సంక్షేమ పథకాలుగా ఇది ఎంతోమంది రైతులకు ఆనాడు ఆయన ఇచ్చిన ఉచిత కరెంటుతో ఈనాటి వరకు రైతులు సంక్షేమ పథకాల్లో మొట్టమొదటిగా రైతులకు ఎంతో ఉపయోగపడింది. మరి ఆనాడు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ లాంటి గొప్ప పథకము బడుగు బలహీన వర్గాలకు, పేదలకు ఎంతో మేలు చేసి ఎంతోమంది ఈరోజు గొప్ప గొప్ప ఉద్యోగాల్లో జీవనోపాధి చేసుకోవడానికి ఒక మహాకారణము. అలాగే ఆయన పెట్టువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఎంతో మందికి ఆపరేషన్ చేసుకోవడంలో అది గొప్ప ఒక మహానేత చేసినటువంటి అద్భుతమైన పథకాలు అది కూడా ఒక పథకము. అలా ఎన్నో గొప్ప ఉపయోగాలు ఆయన చేసినాడు. కాబట్టి ఆ మహానుభావుని మనము కొనియాడుకుంటూ ఈనాడు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు మేము ఆయనకు నివాళులు అర్పించుకుంటున్నాము. ఈరోజు స్వర్గీయ డాక్టర్ కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి గారి ఆదేశాల మేరకు ఈరోజు బద్వేల్లో రాజశేఖర రెడ్డి గారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అతి చిన్న వయసులో పీసీసీ ప్రెసిడెంట్గా 33 సంవత్సరాలకే పీసీసీ ప్రెసిడెంట్గా పదవి బాధ్యతలు తీసుకొని ఆనాటి నుండి కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని 2004లో పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చేదానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి రాజశేఖర రెడ్డి గారు అతన్ని ఇప్పటికి స్మరించుకోవడం అనేది మనందరి బాధ్యత. ఆ రోజు పాదయాత్ర చేసే సమయంలో ప్రజల దగ్గరికి ఇతను నేరుగా వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకోవడం ద్వారా సంక్షేమ పథకాలు ఏ విధంగా చేయాలా, ఎక్కడ చేయాలనే దానికి మంచి ఇది ఏర్పడింది. ప్రజల దగ్గరికి, రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు రైతే దేశానికి రాజు, రైతే దేశానికి వెన్నెముక అనే దాన్ని ప్రగాఢంగా బాగా నమ్మినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు రైతులకు ఉచిత కరెంటు, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఆ రోజు. తర్వాత రైతులకు ఉచిత కరెంటు. ఇక విద్యా విషయానికి వస్తే సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వారి యొక్క పిల్లలను మంచి భవిష్యత్తులో ఉంచుకోవాలని ఎవరికైనా ఆశగా ఉంటుంది. అవన్నీ అతను గుర్తించి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈరోజు ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు విధంగా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇక వైద్యం విషయానికి వస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి పార్టీ అని, ఈ పార్టీ ఆ పార్టీ, తెలుగుదేశం పార్టీనా కాంగ్రెస్ పార్టీనా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా పార్టీకి సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది ఆపరేషన్లు, గుండె ఆపరేషన్లు ఇవన్నీ చేసుకోవడం జరిగింది. పథకాలు
మొదలు పెట్టాలన్నా దాన్ని అవలంబించేటట్టు చేయాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం అని రాజశేఖర రెడ్డి గారు నిరూపించారు.